మన మోచేయి అంటే ఎల్బోకి దెబ్బ తగిలినప్పుడు రెస్ట్ ఎక్కువ రోజులు ఇచ్చినా, లేదా ఏదైనా ఆపరేషన్ అంటే ప్లేట్ గాని, రాడ్ గాని వేసిన తర్వాత ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోయినా ఎల్బోలో మూవ్‌మెంట్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటదండి. దాన్నే మనం స్టిఫ్‌నెస్ అంటాం. అంటే మన మోచేయి పూర్తిగా ఇలా మూవ్‌మెంట్ రావాలి. అలాంటిది స్టిఫ్‌నెస్‌లో మనకి సగం ఆర్ 50% లేదా 70% మూవ్‌మెంట్సే వస్తాయన్నమాట. ఈ స్టిఫ్‌నెస్ జనరల్‌గా ఫిజియోథెరపీ ప్రాపర్‌గా చేయించి ఆహ్, ఆహ్, తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు ఎక్సర్‌సైజ్ చేసినా గూడా ఈ స్టిఫ్‌నెస్ అనేది తగ్గదు. అలాంటి టైంలో మన దగ్గర సొల్యూషన్ ఉంటదండి. దాన్నే ఆర్థ్రోస్కోపీ రిలీజ్ అంటాం. అంటే కెమెరాని ఎల్బో లోపల ఇన్సర్ట్ చేసి, ఈ స్టిఫ్‌నెస్‌కి కారమైన టిష్యూనంతా మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా తీసేస్తాం అన్నమాట. దీని తర్వాత మూవ్‌మెంట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ 40 ఇయర్ ఓల్డ్ ఫీమేల్కి ఎల్బోలో ఒలిక్నాన్ ప్లేటింగ్ అని ఒక సర్జరీ అయిందండి. ఆ తర్వాత తనకి స్టిఫ్నెస్ వచ్చింది. ఎంత ఎక్సర్సైజ్ చేసినా తన మూమెంట్స్ మాత్రం పూర్తిగా రాలేదు. తినడం కూడా కష్టంగా ఉండేది. మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా అంటే సింపుల్ కీ హోల్ సర్జరీ ఆ ఎల్బో స్టిఫ్నెస్ కారణమైన టిష్యూ అంతా తీసాం. ఇప్పుడు తనకి ఫుల్ మూమెంట్స్ వస్తున్నాయి. తనంతట తాను తినగలుగుతుంది అండ్ అన్ని పనులు చేసుకోగలుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.